సరే ఇప్పుడు చాలామంది కూడా ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు. సో, ప్రాపర్టీస్ అనేవి పర్చేస్ చేసినప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి? అలాగే సేల్ చేసేటప్పుడు గూడా ఎలాంటి రూల్స్ పాటించాలి? మేము ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడే మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి. సెల్ చేసేటప్పుడు అంత గనంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకు అనంటే నువ్వు సెల్ చేసేటప్పుడు ఏదైతే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం అకౌంట్‌లో కొట్టించుకుంటారు కొంతమంది ఏదైతే బికాజ్ బయట ఉన్న రేట్‌కి మనం చూసుకుంటే. సో, సెల్ చేసేటప్పుడు అంత గనంగా జాగ్రత్తలు ఏమి ఉండవు గానీ పర్చేస్ చేసుకునేటప్పుడైతే కంపల్సరీ మన ప్రాపర్టీ మీద మనం జాగ్రత్తలనేది తీసుకోవాలనమాట. ఎందుకు అనంటే ఒక ప్రాపర్టీని మనము కొనడం అనేది ఒక లైఫ్‌లో ఒక డ్రీమ్. అండ్ అవును. అదే గాకుండా కొంతమందికి నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కొనే వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలిసుంటది కాబట్టి వాళ్ళు జాగ్రత్త అనేది పాటిస్తారు. అండ్ ఏదైతే నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి గాని, ఒక నార్మల్ పర్సన్‌కి గాని ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బికాజ్ ఎందుకు అవును. అనంటే మనం కొనక ఒక ప్రాపర్టీ కొంటున్నామన్నా గాని, లేదు ఒక ప్రాపర్టీ మీద మనం అదే మనకిగ అన్నట్లు మనం ఒక సేవింగ్స్ అనేది చేసేసుకొని ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నామంటే కంపల్సరీ లీగల్‌గా అన్నీ చూసుకోవాలి. అండ్ చాలామంది ఎలా అంటే ఇన్ కేస్ ఒక అపార్ట్మెంట్‌లో కొంటున్నా గాని, లేదు ఒక నార్మల్‌గా ఒక ప్రాపర్టీ కొంటున్నా గాని ఏమంత తీసుకోరనమాట. ఏదైతే ఒక అగ్రీమెంట్ చూసుకుంటారు. ఒక ఈసీ తీసేసుకుంటుర్రు. ఈసీ తీసేసుకొని ఓకే. అంతా ఉందా? ఓకే. ఈయన పేరు మీదే ఉంది కదా! ఓకే అనేసుకొని అమౌంట్ ఇవ్వడం. ఇట్లా జరిగిపోతుంది. బట్ ఇక్కడ ఏంది అనంటే ఈసీలో చూసుకున్నా కూడా ఈసీ బేస్ చేసుకొని మనం ఎట్లా కాలిక్యులేషన్ చేసుకోవాలి అనంటే లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి.